హైదరాబాద్ మలక్పేట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక శాలివాహన నగర్ పార్క్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వాకింగ్ చేస్తుండగా కంట్లో కారం చల్లి కాల్పులు జరిపారు. మృతుడిని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చందు నాయక్ గా గుర్తించారు పోలీసులు. ఇక ఘటనా స్థలాన్ని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు నాయక్ స్థానిక మారుతి నగర్లో నివాసం ఉంటున్నాడు. ఆయనపై కాల్పులు జరపడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. పక్కా ప్లాన్తోనే కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. దుండగులు ఉదయం చందు నాయక్ ఇంటి దగ్గర రెక్కీ చేసినట్టు సమాచారం. ఘటనా స్థలంలో 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక నిందితుల కోసం 10 టీంలతో గాలిస్తున్నామన్నారు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్. చందు నాయక్ 2022లో ఎల్బీ నగర్లో జరిగిన మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. గతంలో ఆయనపై ఉన్న కేసుల గురించి ఆరా తీస్తున్నామన్నారు డీసీపీ చైతన్య కుమార్. ఇవాళ ఉదయం 7:30 గంటల ప్రాంతంలో మలక్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో శాలివాహన నగర్ పార్క్ దగ్గర కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక పర్సన్ని పైన కాల్పులు జరిపి ఇక్కడ నుంచి పరారయ్యారు. ఆ పర్సన్ కేతాబాద్ చందు నాయక్ అని 47 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి. ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతను రాచకొండ లిమిట్స్ లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు. అయితే ఉదయం వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది. సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి, కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్, అట్లాగే కొన్ని ఎంటీ షెల్ దొరికాయి. ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది. ఇంకొంచెం వెరిఫికేషన్లో మా దర్యాప్తులో ఇంకొంచెం మాకు టోటల్ 5 రౌండ్స్ దొరికాయి. అందులో 3 ఫైర్డ్ రౌండ్స్ ఎంటీ షెల్స్, మిగిలిన 2 రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి. ఈ సంఘటనలో 3 లేదా 4 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు. ఇతను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసులో అక్యూజ్గా ఉన్నాడు. రెండో కేసు సంబంధించి ప్రాథమికంగా తెలిసింది వివరాలు, ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. అవి ఇంకా దర్యాప్తులో ఉంది. ఆ వివరాలు ఇంకా పూర్తిగా తెలియదు. లేదు, వాళ్ళకు గతంలో రైవల్రీ ఉన్నట్టుగా అనుమానిస్తున్నాం. పాతల కక్షల నేపథ్యంలో జరిగిన మర్డర్ గా భావిస్తున్నాం. దాదాపు 10 టీంలు అక్యూజ్డ్ కోసము ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే ఈ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్, అనుమానితులను వెరిఫై చేయడానికి 10 దర్యాప్తు బృందాలు ఇందులోకి వచ్చాయి. ఇప్పుడే క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి కొంచెం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. ఉన్నది ఇంకా కొంచెం డీటెయిల్స్ వెరిఫై చేస్తున్నాం. లేదు, ఎటువంటి కంప్లైంట్ మాకు చేయలేదు. అది కూడా గతంలో అతని బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. 2022లో జరిగిన నమోదైన కేసు అది. దాని వివరాలు కూడా సేకరిస్తున్నాం. ఇది మర్డర్ కేసు. ఇందులో అక్యూజ్గా ఉన్నాడు, డిసీజ్డ్ ఇందులో అక్యూజ్గా ఉన్నాడు. ఆ డీటెయిల్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. వాటి వివరాలు సేకరిస్తున్నాం.